హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్‌లో ప్రసాదం అండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకేనా? ఇక్కడ నేను ఫస్ట్ 1 కప్ వీట్ రవ్వ తీసుకున్నానండి. ఇక్కడ సూజీ రవ్వ కాదు, బ్రోకెన్ వీట్ ఉంటుంది కదా! ఆ గోధుమ రవ్వ అనేది తీసుకున్నాను. అలానే 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే అంటే పెట్టుకుంటే మనం వస్తుందనమాట ప్రసాదం అనేది. ఇక్కడ చూసారు కదా! సింపుల్‌గా చక్కగా పేషెన్స్‌తో కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూసారు కదా! నేనైతే అలా ఇంకా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకొని ఇంకా సైడ్‌కి తీసుకుంటున్నాను. 1 కప్ వీట్ రవ్వ తీసుకున్నాం కదా! అందుకని చెప్పి నేను 3 కప్స్ వాటర్ తీసుకుంటున్నానండి. ఎందుకు అంటే ఇది కొంచెం మనకి బాయిల్ అవ్వటానికి కూడా టైం పడుతుంది. ఈ వీట్ రవ్వ అనేది సూజీ రవ్వ కాదు కదా! అందుకని చెప్పి నేనైతే 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా! మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రోకెన్ వీట్ అనేది నేను ఇంకా వేసేసుకుంటున్నాను ఆ వాటర్‌లో. ఇప్పుడు ఏంటి అంటే చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా మనం మూత పెట్టుకోవాలన్నమాట. ఇంకా లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఇంకా. ఎందుకంటే మనకి ఇది చెప్పాను కదా! బాయిల్ అవ్వటానికి టైం పడతది కాబట్టి ఇంకా మనం అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఇంకా ఇక్కడ మళ్ళీ తీసాక కొంచెం ఏంటి అంటే మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేయటం అనమాట. ఇంకా ఇది మనకి ఏంటి అంటే ఒక 80% అయ్యే వరకు ఇంకా మనం అలా లిడ్ క్లోజ్ చేసి అలా చేసుకోవాలింకా. ఇక్కడ చూసారు కదా! ఇంకా కొంచెం ఇది బాయిల్ అయ్యిందనమాట. బాయిల్ అయ్యాక నేనేం చేశాను అంటే ఇక్కడ 1 కప్ వీట్ రవ్వ తీసుకున్నా అని చెప్పి 1 కప్ ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్లేస్‌లో మీకు తాటి బెల్లం ఉంటే అది యూజ్ చేయండి. కలర్ కూడా వస్తుంది. అంటే మీకు డార్క్ బ్రౌనిష్‌లో కావాలి కలర్ సేమ్ అనుకుంటే ఓకేనా? ఈ బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే తాటి బెల్లమైనా దొరుకుతుంది కదా మార్కెట్‌లో అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మళ్ళీ నేను లిడ్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా! ఇప్పుడు ఏంటి అంటే 1 కప్ మనం బెల్లం వేసుకున్నాం కదా! అలానే అదే కప్‌తో ఇంకా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే మనకి ఈ ప్రసాదం అనేది చక్కగా వస్తుంది. ఈ కొలతలతో మనం చేసుకుంటే ఓకేనా? చూసారు కదా! ఇంకా మెల్లగా అలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్‌లోనే అంతా నేనైతే చేసుకున్నా అండి. ఓకేనా? చూసారు కదా! ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇంకా మనం ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఇంకా చక్కగా వస్తుంది. ఇప్పుడు అంతా అయ్యాక ఏంటి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పటిక బయట దొరుకుతుంది మనకి. చిన్న పటిక వేసుకోవచ్చు. లేదు అంటే ఇలాచీ పౌడరు అండ్ సాఫ్రాన్ కుంకుమ పువ్వు ఇంకా జాజికాయ ఉంటుంది కదా! ఆ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ప్రసాదంలో మెయిన్ అనమాట. అవే ఫ్లేవర్ అన్నీ. ఇంకోటి ఏంటి అంటే మనకి ఇది ఉంటుంది కదా! కర్పూరం, పచ్చ కర్పూరం అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేనైతే ఇలాచీ పౌడరు, సాఫ్రాను ఇంకా ఈ జాజికాయ పౌడర్ అన్నీ మిక్స్ చేసి కొంచెం యాడ్ చేసుకున్నాను. అలానే పచ్చకర్పూరం ఉంటే కొంచెం యాడ్ చేసుకున్నాను. అన్నీ కొంచెం కొంచెం ఎయ్యండి. ఓకేనా? ఎక్కువ వేసినా మళ్ళీ ఆ ఫ్లేవర్స్ వస్తాయి. అన్నీ కొంచెం కొంచెం ఎయ్యండి. ఓకేనా? నేనైతే అన్నీ కొంచెం వేసుకున్నాను. ఓకేనా? చూసారు కదా! ఇంకా ఇది కూడా అంతా మిక్స్ చేసి చక్కగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇదంతా అయ్యాక మనం ఏంటి అంటే నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అనమాట. ఇంకా బావుంటుంది అని చెప్పి నేనైతే ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను లాస్ట్‌లో. ఓకేనా? మీరు అంటే మీ ఇష్టం ఇంకా అంటే కొంచెం యాడ్ చేసుకుంటే బావుంటుంది. ఓకేనా? చూసారు కదా! ఇంకా నేనైతే ఇలా యాడ్ చేసుకున్నాను నెయ్యి. ఇంకా ఇప్పుడు కూడా ఇంకో 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే అలా పెట్టుకొని కొంచెం మిక్స్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. మనకేంటి అంటే ఒక 1 అవర్ అలా అయ్యాక థిక్ కన్సిస్టెన్సీ కూడా వచ్చేస్తుంది. అంటే సేమ్ ఇంకా గుడిలో పెట్టిన ప్రసాదం మనకి విస్తరాకులో ఇస్తారు కదా! ఇంకా సేమ్ అలా అయిపోతుందనమాట. ఇంకా 1 అవర్ అలా మనం ఆఫ్ చేశాక. ఓకేనా? చూసారు కదా! నాకైతే చాలా వచ్చింది. ఇక్కడ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకా 10 మినిట్స్ ఉంచాననమాట లో ఫ్లేమ్‌లోయే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏవైనా పూజలు అలాంటివి చేసేటప్పుడు అలా బావుంటుంది.
చూసారు కదా! ఇంకా మనకంత ఘీ అంతా సెపరేట్ అయ్యి చక్కగా ప్రసాదం రెడీ అయిపోయింది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.